నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక కుల రాజకీయం జరుగుతుంది ఇక్కడ ఈ జిల్లాలో. అంటే వైసీపీ, ఈ రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగుదేశం. వైసీపీలో అణగదొక్కే కార్యక్రమం ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే గ్రేట్ ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ ఈ సోదరుల ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అందులో బాగా వైబ్రెంట్గా మాట్లాడి చాలా ఫోర్స్ఫుల్గా మాట్లాడే నాలాంటి ఫెరోషియస్ లీడర్స్ మీద ఖచ్చితంగా టార్గెట్ పెట్టారు. నాకు సస్పెండ్ చేయించారు, ఏదో చేయించారు, పక్కన పెడతాం. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు సంబంధం లేదు, అది అప్రస్తుతం. అంటే ఒక కులం మీద దాడులు జరుగుతున్నాయి ఇక్కడ, ఒక పక్కడబందీగా జరుగుతున్నాయి. వైసీపీలో యాక్టివ్గా ఉన్న లీడర్స్ మీద దాడులు జరుగుతున్నాయి, మరి టీడీపీలో కూడా యాక్టివ్గా ఉండే లీడర్స్ మీద దాడులు జరుగుతున్నాయి. కూన రవికుమార్కి ఈ మధ్య మంత్రిత్వ శాఖ ఇవి షఫలింగ్ అయితే ఆ షఫలింగ్లో ఆయనకు మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొట్టాలి, రవిని స్మాష్ చేయాలి. అప్పుడు ఎరగా ఎవరిని వాడాలి? పావుగా సౌమ్య గారిని వాడాలి. సౌమ్య గారిని వాడుకుంటూ ఇప్పుడు రవి మీద టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆ మినిస్ట్రీ హోదాకి ఆయన పనికిరాడని క్రియేట్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి టీడీపీలో ఉండే ప్రముఖ నాయకుడు మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి పన్నాగం. ఇది చాలామందికి తెలుసు ఈ వ్యవహారం, చాలా గుండెలకి ఈ వాస్తవం తెలుసు. చెప్పలేరు, చెప్పరు. దువ్వాడ శ్రీనివాస్ చెప్తాడు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. అచ్చెన్నాయుడు ఆడుతున్నటువంటి నాటకం, డ్రామాలో ప్రధాన భాగమే ఈ కులాధిపత్యం. సాధారణంగా ఈ జిల్లాలో రాజకీయాలు చేయడానికి ప్రధాన కులాలు కాళింగ, కాపు, వేలమ, రెడ్డిక, యాదవ ఇలా ఆధారపడిన కులాలు చాలా ఉంటాయి. ఈ కులాలపైన దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఒకే కులానికి చెందిన వాళ్ళు అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు, అది మంత్రి కులానికి చెందిన వాళ్ళు. మిగతా కులాలన్నింటి మీద కూడా విపరీతంగా అరెస్టులు, కేసులు, జైళ్లు, బెదిరింపులు, స్కీమ్స్ రద్దు చేయడాలు, ఒక రకంగా ఒక నియంతృత్వ పాలన అక్కడ టెక్కల్లో జరుగుతుంది. అదే జిల్లాలో కూడా జరుగుతుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి నడుస్తుంది ఈరోజు.